అందరికీ నమస్తే అండి. ఇప్పుడే మా కాశ్మీరావు ప్రసాద్ గారిది ఒక ఇంటర్వ్యూ చూసానమాట. ఆ ఇంటర్వ్యూలో ఏడుపు ఎలా ఉందంటే, రీసెంట్గా వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఈ మావిగన్ అంశం పైన మావిగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనగానే కేఎస్ ప్రసాద్కి ఎక్కడ కూడా ఆవేశం అన్నమాట, బీపీ పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కడ కూడా ఆపుకోలేడు. ఇమీడియట్గా ఒక ఇంటర్వ్యూ లాంటిది ప్లాన్ చేసేసి మావిగన్ ఏంటంటే పిచ్చింది ఏంటంటే అది పిచ్చింది ఎప్పుడు చెప్పాలండి అని చెప్పేసి పలు కోరికేసాడు. విపరీతంగా ట్రోల్ జరిగింది. ఇది కేఎస్ ప్రసాద్ మాట్లాడిన వీడియో భయంకరంగా వైరల్ అయింది, బాగా ట్రోల్ చేశారు కూడా. ఆ తర్వాత పాషా అని చెప్పేసి ఒక మేధావి ఆయన కూడా ఏదో మాట్లాడాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నారు. ఒక ఇంటర్వ్యూ మరి సపరేట్గా చేశారు, అదే మావిగన్ అంశం గురించి మరి సపరేట్గా చేశారు. అందులో కూడా విపరీతంగా విమర్శించారు ఇద్దరు కూడా ఈ మావిగన్ గురించి. తర్వాత సడన్గా ఏమైందో తెలియదు, సాక్షిలో పిలిచి సాక్షిలో కూర్చోబెట్టేసేప్పటికి అయిపోయి మావిగన్ అంటే గొప్ప మావిగన్ అంటే అసలు మెడ మీద బొరకే ఉన్నవాడికి ఎవరికైనా సరే అర్థమైపోద్ది మావిగన్ అంటే కడుపుకు అన్నం తింటారా గడి తింటారని చెప్పేసి ఏదేదో మాట్లాడారు. దానికి సంబంధించి ఏదో వైసీపీ కార్యకర్త ఏదో ఊరుంది జమ్మలమడుగు నియోజకవర్గం ఏదో చెప్పుకొచ్చారు. అంటే ఆడియోలో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అట్ట కాదండి మీరు 3 రోజులు అలా అన్నారు, మళ్ళీ 3 రోజులు ఎలా అన్నారంటే మాకు తెలుసులే మీరు ఏం పీకేరో మేము చూసేవులే, మీరేం పీకిది ఏం లేదు కానీ ఏడన్నా అలాగా అని చెప్పేసి నేను నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే అవతల పక్కన కూడా గట్టిగానే వేసుకున్నాడు. నా కొడుక అది ఇది అని చెప్పేసి గట్టిగానే వేసుకున్నాడు. తర్వాత కేఎస్ ప్రసాద్ కూడా బుద్ధులు తిట్టాడు, పెట్టే ఫోన్ అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేసాడు. అంతా అయిపోయింది, విపరీతంగా వైరల్ అయింది. బాగా విపరీతమైన వైరల్ అయిన తర్వాత ఒక 2-3 రోజులు ఎక్కడ కూడా కనపడలేదు. మరి బీపీ మాట ఫ్రస్ట్రేషన్లో మరి బయటికి రాలేదు. తర్వాత ఈ పాషాతో కలిసి ఒక ఇంటర్వ్యూ మళ్ళీ చేశారు. నన్ను వైసీపీకి దూరం చేయాలనుకుంటున్నారు, కావాలని చెప్పేసి ఐటీడీపీ కావాలని చెప్పేసి నా మీద కుట్ర చేసి చేయిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మాకు ఇంక వేరే పని ఏమి లేదు. ఇంకా అంటే తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలకి ఇంక వేరే పని ఏమి లేదు. నువ్వు పెద్ద మొగోడు అని చెప్పేసి నిన్ను టార్గెట్ చేసి నీకు ఫోన్ చేసి నిన్ను తిట్టి రికార్డ్ చేసి వైరల్ చేయిస్తాను. సిగ్గు అనిపించట్లేదు ఆ మాటలు మాట్లాడడానికి ప్రసాదా? కొంచెం అయినా సరే అనిపించాలి కదా. పైగా ఇంకోటి ఎలా కొట్టాడు, నాకు ఇక్కడ ఆశ్చర్యం వేసింది అనమాట. ఇప్పుడు మనం సాక్షిలో మాట్లాడగానే డిబేట్లు చేయగానే తెల్లారులైతే 10 మంది యూట్యూబ్ ఛానల్స్లో మనం తిడతావు వీడియోలు చేసేస్తారా, అది అలా బతుకు తెరువు అని మాట్లాడతాడు. ఓకే రైట్, బాగానే ఉంటుంది, నువ్వు చెప్పిన మాట కాసేపు కరెక్టే అనుకుందాం. ఎవడు యూట్యూబ్ ఛానల్స్ ఆడుకున్నాయి, నాకుంది, ఇంకోటి ఉంటుంది. అలాగే నువ్వు చెప్పుకున్న 10 మంది ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సొంత యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. పోనీ బతుకు తెరివి అనుకో, కాసేపు అనుకుంటాం. మాకు సొంత ఛానల్ ఉందో చేసుకుంటున్నాం, నువ్వు చెప్పినట్టుగా మాకు ఏదో లచ్చ వచ్చేస్తుందని చెప్పేసి నీ ఫీలింగ్ కాబట్టి పోనీ అలాగే అనుకుందాం. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు చేసేది ఏమైనా సమాజ సేవ ఏ ప్రసాదా? అంటే మాది బతుకు తెరువు అయితే మరి నీది బతుకు తెరువు కాదా? నీకు సాక్షిలో వెళ్ళకపోతే పేమెంట్ రాదు, పేమెంట్ రాకపోతే నీకు మొత్తం వెళ్దు, అవునా? సాక్షిలో కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, పేమెంటే కదా నీదికి, పేమెంట్ కాదా సమాజ సేవ? నీది సమాజ సేవ, మాది బతుకు తెరువు. చెప్పుతే వాళ్ళ కొడతారు ఇలాంటి మాటలు మాట్లాడితేనే కదా. ఎవడో పార్టీ అభిమానం ఆడుకుంటుంది. మేము ధైర్యంగా చెప్తున్నామండి మేము తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పేసి అని, అవునా? నేను ధైర్యంగా మేము న్యూట్రల్ అని చెప్పేసి నేను రోజు చెప్పలేదు. నేను ఇప్పుడేంటి దాదాపు 2019 ముందు నుంచి మాట్లాడుతున్నాను వీడియోలు. నేను ఇప్పటి నుంచి కాదు, కొత్త ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు మాట్లాడాను, వచ్చిన తర్వాత మాట్లాడాను, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాను. ఇప్పటి నుంచి మాట్లాడట్లేదు. దాదాపు 2018, 2017లోనే స్టార్ట్ చేసినట్టున్నా, అవునా? ఇంచుమించు 8 ఏళ్ళు అయిపోతుంది దాదాపుగా. మరి నువ్వు నీ పరిస్థితి, నువ్వు వైసీపీ కార్యకర్తను కాదంటావు, వైసీపీకే భజన చేస్తావు, రాజకీయ విశ్లేషకుడివి. మరి నీ సంపాదన ఏంటి? నీ బతుకు తెరువు ఏంటమ్మా? మాట్లాడదు, డిబేట్లకి వెళ్ళి మాట్లాడితే డబ్బులు ఇస్తారు. సాక్షికి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తావు కాబట్టి సాక్షిలో కూర్చోబెట్టి నీకు జీతం ఇస్తున్నారు, అంతే, సింపుల్, అంతే కదా. వైసీపీ అని కార్యకర్తలను చెప్పుకో, ఓకే, కార్యకర్త పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఏదో చేస్తున్నాడని చెప్పేసి నేను అనుకుంటాం, అంతేనా? అలా ఉండదట మేధావట్టిడు ఈ రాజకీయ విశ్లేషకుడు. మరి తమరు బతుకు తెరువు ఏంటో కూడా చూపించాలి కదండి. ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా, ఏదైనా వ్యాపారం చేస్తున్నావా? పొద్దునుంచి సందాల్లాగా 24 గంటలు మీకు మీడియా చుట్టూ తిరుగుతా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నాకు అనవసరం అయింది, నేను అడగట్లేదు, అయితే ఒక క్లారిటీ కోసం. నీ గురించి ఎవడన్నా 10 మంది మాట్లాడితే వాళ్ళు బతుకు తెరువు అయినప్పుడు, నా మీద వీడియోలు చేసుకుని బతుకుతున్నారు అని నువ్వు అన్నప్పుడు, మరి తమరు బతుకు తెరువు ఏంటో తెలియాలి కదా. నీ దగ్గర నేను 100 కోట్లు వస్తుందా అంటే లేదు, గతంలో నువ్వు మాట్లాడినప్పుడు నాకు చెప్పావు, నువ్వు పొజిషన్ కొద్దిగా టైట్గా ఉంది, కష్టంగా మారిపోతుందని చెప్పేసి నువ్వే చెప్పుకోవచ్చు నాకు, ఓకేనా? ఆ తర్వాత సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడు, ఆయన పక్కన పెట్టేసి నీకు ఇప్పుడు మీడియా అంటే అన్ని యూట్యూబ్ ఛానల్స్కి లేదంటే అన్ని టీవీ స్టూడియోలకి తిరగడానికి నీకు నీకు ఏ పని చేస్తున్నావు అసలు? 24 గంటల టీవీలోనే కనపడతావు, అయితే సాక్షిలోనే లేదంటే 99 టీవీలోనో లేదంటే ఇంకో దాంట్లోనో
నేనంటే ఓ పని చేసుకుంటాను. నేను మహా అయితే రోజు ఒకటో రెండో మూడో వీడియోలు చేసుకుంటాను. తర్వాత నా పని నాకు ఉంది, నా పని నేను చేసుకుంటా. నా పని నేను చేసుకుంటేనే నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటాను పార్టీ తరఫున, మా పార్టీకి అనుకూలంగా. మరి నువ్వేం పని చేస్తావని అడుగుతున్నా. ఖాళీ ఉండదు నీకు. సాక్షిలో 1 గంట, ఇంకో స్టూడియోలో ఇంకో గంట, ఇంకో స్టూడియోలో ఇంకో గంట, 24 గంటలు ఫ్రీగా చేస్తున్నామండి. ఇవన్నీ కూడా ఎవరెత్తున్నారు నీకు డబ్బులు? ఇలాంటి మాటలు మాట్లాడితే మాకు చిరాగ్గా ఉంటుంది. మరి నాకు తెలియని బాగోతాలు ఏం కాదు. ఈ అప్ప భయ డచ్చకోళ్ళు మా దగ్గర చెప్పమాట. నిన్నెవరో టార్గెట్ చేసి కావాలని చెప్పేసి చేసేది ఏమీ లేదు. మన నోరు మంచిదైతే ఊరు మంచిది. ఫోన్ చేయగానే ఎత్తేడిపోయిన ఎట్టి మళ్ళీ అదో జోబు మనకి ఎవడన్నా ఫోన్ చేసి మీరు బెల్ల మాట్లాడుతున్నట్టు థ్యాంక్ యూ అంటాడు. ఆడని మాటలు లంకించుకుంటాడు. ఆ లంకించుకోగానే ఇటు బీపీ పెరిగిపోతుంది, జర్రమని ఇటు బుద్ధులు తిట్టేస్తాడు, ఫోన్ కట్టేస్తాడు. ఇంకా దానికి మనమే బాధ్యతలు. ఇప్పుడు నీకు ఎంతమంది ఫోన్ చేస్తున్నాడు, ఎవడు ఫోన్ చేస్తున్నాడు మాకేం తెలుస్తుందండి? తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి? అసలు ఏ రోజు అనగానే ఎవడన్నా మాట్లాడతాడు నీ గురించి? పని పాట లేకుండా మేమే మాట్లాడతాం. అప్పుడప్పుడు నువ్వు మాట్లాడే పిచ్చవాగుడికి మేము తప్పితే ఎవడో మాట్లాడు. నిన్ను ఎవడో లెక్కలో కూడా తీసుకోండి. నిన్ను ఆ వైసీపీ కార్యకర్తలు పచ్చిబుద్ధులు తిడతారు. నేనైతే నువ్వు మావిగండ మీద ట్రోల్ చేసినప్పుడు వైసీపీ కార్యకర్తలు నిన్ను ఎక్కువ ట్రోల్ చేశారు, మేం కాదు చేసింది. ఏమంటాడు, ఇలా టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని బూతులు తిట్టేస్తున్నారా? నేను ఎవడో టార్గెట్ చేయట్లా. ముందు తెలియని వ్యక్తులు ఫోన్లు చేస్తే మాకు నేను ఎత్తను. నాకు ఎవడన్నా తెలియనాడు ఎవడన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి. నేను లేకపోయినా 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారా? లేదు, ఒకవేళ ఫోన్ చేశారనుకో, ఉన్నా చిన్న బిజీగా ఉన్నా మళ్ళీ చేద్దాన్ని పెట్టేస్తా. నువ్వు అలా కాదు. ఎవడన్నా ఏదైనా ఫోన్ చేస్తే మళ్ళీ తిరిగి నువ్వే ఫోన్ చేసేస్తావు. నీకు ఏదైనా ఎత్తి మీద కిరీటం పెట్టేస్తారు. ఏమో మళ్ళీ ఎవడన్నా డబ్బులు ఇస్తాడో మిస్ అయిపోతాయని పోయి మళ్ళీ మనకి కదా. ఇంక ఈ డచ్చకోళ్ళు మానేస్తే బాగుంటుంది. కేఎస్ ప్రసాద్, నీవు రాజకీయ విశ్లేషకుడిగా దేనికి పనికి. నువ్వు పొద్దుల పుస్తకానికి పనికొస్తావు. నా మునిబాబు సర్వే అని చెప్పేసి పొద్దుల పుస్తకం పట్టుకొని తిరిగిపోడు కదా ఎన్నికల ముందు. లెక్కలు వేసేవాడు కదా, కాకి లెక్కలన్నీ వేసావు కదా. దానికి తప్పితే నువ్వు దేనికి పనికిరావు. ఈ డచ్చకోళ్ళు మానేస్తే బాగుంటుంది. నిన్ను ఎవడో కావాలని చెప్పేసి నీ ట్రోల్ చేయట్లేదు, నిన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. నువ్వు అంత పెద్ద విశ్లేషకుడివి కాదు, నువ్వు అంత పెద్ద తోపివే కాదు, అంత పెద్ద సబ్జెక్టు ఉందని చెప్పేసి నేను కూడా అనుకోను. ఊరికే వాగ్దాటి అంటే 4 మాటలు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నావు అనే తప్పితే అంత సబ్జెక్ట్ ఏడుందండి నీ దగ్గర? నిలబడు. నువ్వు మావిగాని మీద ఇంతకుముందు ఏమైనా మాట్లాడావు, వీడియో పక్కన పెట్టి కూర్చోబెట్టి మాట్లాడు. అది వినిపిస్తూ నువ్వు స్టాండ్ చెప్పు. అంటే నీకు డబ్బులు వస్తే ఒకలాగా, డబ్బులు రాకపోతే ఒకలాగా మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడతారా? పైగా ఇక్కడికి వచ్చి డచ్చగొర్రెలు ఇస్తారా? మా మీద బతికేస్తున్నావు. నువ్వు తెల్లారలేదు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వం విమర్శించుకుని నీకు బతుకులేదు. అంతే కదా, సింపుల్ లాజిక్. నీకే దిక్కు దీవానం ఉండదు. నీకే ఒక డబ్బు ఇస్తే ఎక్కడికక్కడికి వెళ్ళాలి. నీ మీదనో లేదంటే భాష మీదనో లేదంటే ఇంకొకటి మీదనో చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు మాట్లాడిన మాటలో జనాలకు చూపించే ప్రయత్నం మాత్రమే. ఎంత పిచ్చతనంగా మాట్లాడతారు ఇలా అని చెప్పేసి. ఇకనైనా కానీ కొద్దిగా ఆ ఊహల నుంచి బయటకు వస్తే బాగుంటుంది. లేదు నేను అలాగే వాగుతాం అలాగే మాట్లాడుతున్నాం అంటే ఇక ఎప్పటిలాగే అలాగే కాసేస్తూ ఉంటుంది దెబ్బలు. గుర్తుపెట్టుకో బాగా.